నేను క్రీస్తు కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామంలో మీకు అందరికీ వందనాలు. క్రీస్తు గాయాలు నీ స్వస్థత, ఆయన వేదనలు నీ విశ్రాంతి, ఆయన పోరాటాలు నీ గెలుపు, ఆయన రోదనలు నీ పాటలు, ఆయన దుఃఖాలు నీ సౌఖ్యం, ఆయన అవమానం నీ గౌరవం, ఆయన మరణం నీ జీవం, ఆయన శ్రమ నీ రక్షణ, ఆయన శ్రమలు నీ రక్షణ. మాథ్యూ హెన్రీ అనే దైవజనుడు చెప్పినటువంటి మాట. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము ప్రవక్త అయిన యెషయా, యేసు ప్రభు వారు పుట్టుకు ముందే మనకు స్వస్థత ఎలా కలుగుతుందో, మనకు రక్షణ ఎలా కలుగుతుందో, దానికోసం ప్రభు ఎట్లా బలి అయిపోతాడనేటువంటి విషయాలు పొందుపరచడం జరిగింది. 53వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. నోరు తెరిస్తే పరిస్థితి మారుతుంది. మనకి రక్షణ కలగటం కొరకు ఆయన గొప్పదనాన్ని, సౌఖ్యాన్ని అన్ని వదిలిపెట్టి ఇక గొర్రె వలె మౌనంగా ఉండి, అతడు ఆయన మన కోసం చేసిన త్యాగంలో గొప్ప విశేషం ఏంటంటే రక్షణ. రెండోది స్వస్థత. అతడు పొందిన దెబ్బల చేత మనకు చాలా విచిత్రంగా ఉంటుంది ఈ మాట. చాలా సంవత్సరాల నుంచి ఎక్కువసార్లు ఈ మాటను చదువుకున్నాను నేను. మనం ఎప్పుడైనా స్వస్థతకి మనం దేవుని దగ్గర అర్జీ పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ మన కోసం అది రెడీ అయి ఉంది. ఆయన రక్షణ కూడా రెడీ పెట్టి ఉంచాడు. ఊరికే జస్ట్ అడిగి తీసుకోవడం, పొందుకోవడం మనం చాలా సింపుల్గా చేసుకోవాల్సింది. చాలామంది ఆ రక్షణ అనేది వదిలిపెట్టేసి స్వస్థత కోసం బయలుదేరినా అది కూడా ప్రాపర్ వేలో పొందలేకపోవడం, ఇన్ని అంశాలు మనం యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో ఆయన ఎలా అయితే బలి అవ్వబోతున్నాడో ఇవన్నీ కూడా సూచించాడు కదా. దానిని బట్టి అయినా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి మన కోసం ఆయన చేసిన దాన్ని మనం పొందుకుంటున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.